పట్టుకున్నారు. మనం అన్ని మనం తినాలంటే గట్టిగా అంటేనే లక్ష్మీ వెంకటరమణ शंकराय शिव शंभो महादेवा भोला शंकराय शिव शंभो महादेवा हर ओम नमः शिवाय नमः ओम शिव ओम नमः शिवाय नमः ओम शंकराय शिव शंभो महादेवा भोला शंकराय शिव शंभो महादेवा गण गंधा भजे भोला शंकराय शिव शंभो महादेवा भोला शंकराय शिव शंभो महादेवा लक्ष्मी वेंकटेश्वर ब्रह्मणे नमः मांगल्य सूत्राणि धारणाग्निं कर्म करिष्येति संकल्प्याः श्रीलक्ष्मी कमलालया वसुमते रामा जगद्रक्षिणी कल्याणी सकलेश्वरी सरसिजा भाग्यानुसंधायिनी शोभांगी विमलेश्वरी विमलिनी नारायणी श्री सद्मंगला सावधाना सुमुहूर्ते सावधाना सुरग्ने सावधाना लक्ष्मी नारायण चिंतन सावधाना स्वामिनः स्वामी वारिकी अम्मवारिकी జీలకర్ర బెల్లం సమర్పణ జరుగుతుంది. అందరూ కూడా ఒకసారి చూసి నమస్కారం చేసుకోండి. గోవింద గోవింద ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువందేవ బృహస్పతిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువాః గోవింద ధ్రువందే ధమాయో
గడపుచన బులధాదరా మొల్లలు దురుముల ముడిచిన బరుగున ముల్లపు సరసపు మురిపెమున మొల్లలు దురుముల ముడిచిన బరుగున ముల్లపు సరసపు మురిపెమున గల్లన బొప్పొడి జాజగబతిపై కల్లేరతిమలు జాదరా జగడపుచన బులధాదరా సకినల మంచపు జాజరా జగడపుచన బులధాదరా భారపు కుచములపై పై గడు సింగారము నెరపెటి గంధబొడి संजीव मुहूर्त सुमुहूर्तमस्तु सुप्रतिष्ठितमस्तु
తేదీ నాడు 2 రోజులు ఉంటుంది. ఈ భక్తులందరూ కావున అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొనాలని అందరికీ కోరుతున్నాము. కుకునూరు పార్వతి వెంకటరమణ గోవిందా. వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజున విశ్వక్షేణ ఆరాధన, పుణ్యావచనము, రక్షాబంధనము, అంకురారోపణము, నాగేశ్వర ప్రవేశ కార్యక్రమాలు చేస్తున్నాం. తిరిగి ఆ యొక్క ఆవాయి దేవత ఆవరణాలు, ఆవాయి దేవత పూజ కార్యక్రమాలు చేసుకుని ఆ సాయంత్రం కుంకుమార్చన కార్యక్రమంతో తీర్థప్రసాద విధానంతో మొదటి రోజు కార్యక్రమం చేసింది. రెండవ రోజున ఆ యొక్క విశ్వక్షణ ఆరాధన దేవత యొక్క పూజలు, తర్వాత ఆరాధన యొక్క ఆవరణాలు చేసుకుని కళ్యాణోత్సవానికి స్వామివారి ఎదుర్కోని మహోత్సవం తర్వాత కళ్యాణము అంగరంగ విధంగా ఆ గ్రామ బీసీ వారు, గ్రామ పెద్దలందరూ కూడా అంగరంగ విధంగా నిర్వహించినారు. ఈ యొక్క వేడుకలో భాగంగా రేపటి రోజున మనకు ఈరోజు సాయంత్రం రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. కథమని పతంగోత్సవం, కథ ఆదివాసాలు ఉంటాయి. తర్వాత సాయంకాలము అందరితో ముగుస్తుంది ఈ రోజు కార్యక్రమం. రేపటి రోజున స్వామివారికి చక్రస్థానంలో చక్ర ప్రమాణాలని వేచింపజేసి చేస్తాము. అమ్మ అందరూ కూడా ఎవరు జాగల వాళ్ళు చక్రస్థానం తర్వాత అందరూ కూడా నామబిడ్డలు అందరూ కూడా కలిసి దీక్షస్వాములు అందరూ కలిసి అమ్మ అందరు లేవద్దు, ఎవరు జాగల వాళ్ళు కూర్చున్నారు. సత్యనారాయణ వ్రతాలు చేస్తారు. ఆ తర్వాత మహాపూర్ణానికి కార్యక్రమం ఉంటుంది. మహాపూర్ణానికి కార్యక్రమం తర్వాత స్వామికి ద్వాదశ ఆరాధన, ఈ యొక్క సంవత్సరం ఒకసారి జరిగే ఉత్సవంలో భాగంగా నెలకొక ఆరాధన చొప్పున 12 రకాల ద్వాదశ ఆరాధన కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా రాత్రి సమయం వరకు ఈ యొక్క ద్వాదశ ఆరాధనలో పాల్గొని స్వామివారి అమ్మగారికి గురువు పాత్ర కావాలని జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. విశ్వ రమేష్ గారు వారిని కొందరు లేపండి. మండలం కుకునూరు గ్రామము శ్రీవారి యొక్క బ్రహ్మోత్సవాల భాగంగా తేదీ 4వ తేదీ నాడు అంకురారాధన, దీంట్లో భాగంగా నిత్య హోమము, అగ్నిహరణం, దాని తర్వాత భాగంగా సాయంత్రం కుంకుమార్చన ఉంటుంది. దాని తర్వాత రోజు 5వ తేదీ నాడు నిత్య హోమము, దాని తర్వాత ఎదుర్కోలు స్వామివారి ఎదుర్కోలు, దాని తర్వాత శ్రీవారి కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరుపుకున్నాం ఈ 5వ తేదీ నాడు. దాని తర్వాత రథ హోమము, రథ బలి, తర్వాత రథోత్సవం సాయంత్రం ఉంటుంది. 6వ తేదీ నాడు చివరి 6వ తేదీ నాడు వచ్చేసి స్వామివారికి చక్రస్నానం, దాని తర్వాత భాగం వచ్చేసి పూర్ణాహుతి,
దాని తర్వాత సాంఘిక సత్యనారాయణ వ్రతాలు ఉంటుంది. ఈ యొక్క 18వ వార్షికోత్సవం భాగంగా మా గ్రామ ప్రజలందరూ అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని చాలా బాగా జరుపుకున్నారు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. వినా వెంకటేశం ననాదము ననాదు సదా వెంకటేశం స్వరామి స్వరామి హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయత్న